సింధు అసలు నీ ప్రాబ్లం ఏంది? పద కూర్చొని మాట్లాడదాం. ఏమన్నా సినిమాకి వెళ్దాం, ఏమన్నా తిందాం, పద ఏదో ఒకటి చెప్పు. అబ్బా సింధు, అసలు ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి చెప్పచ్చు కదా. ఇక్కడొద్దు, బయటికి పద, అక్కడ చెప్ప. మా అమ్మ వాళ్ళు ప్రతాప్ని ఒప్పేసుకున్నారు. నేను అతన్నే మ్యారేజ్ చేసుకుంటా. నీకు నాకంటే ప్రతాపే ఎక్కువ ఇష్టం అని నాకు తెలుసు సింధు. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని డౌట్ ఉండే, అందుకే వెయిట్ చేశా. ఫైనల్గా మా అమ్మ ఒప్పేసుకుంది. అయితే ఇప్పుడు నీకు ఓకేనే కదా? నాకు తెలీదు. నీకు చాలా థ్యాంక్స్ సింధు, పెళ్ళికి ముందే అన్నీ చెప్పేశావు. లేకుంటే పెళ్ళి తర్వాత ప్రతాప్ అంటే మైండ్ ఖరాబ్ అయ్యేది. ప్రతాప్ లేకుంటే నువ్వు అనుకున్నా, కానీ తను ఉన్నాడు కదా, నువ్వెందుకు? నేనెందుకా? అదే నా దగ్గర ఆటో ఉంటే ఇప్పుడు ఆ మాట అనేదానివా? నా ఆటో ఏదో పరిస్థితిలో అది అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు బైక్ తీసుకున్నా. ఫస్ట్ బైక్ ఈఎంఐ పే చేయి, అప్పుడు ఆలోచిస్తా. సింధు, మొన్ననే BS6 ఆటో చూసినాం మంచిర్యాలలో. దానికి బెల్లంపల్లిలో డెక్కు పెట్టిద్దాం అనుకున్న సింధు. దాని పేరు వచ్చేసి రౌడీ అని పెట్టి ఫిక్స్ అయిపోయినా. ప్రతాప్కి ఓన్ వెహికల్ ఉంది, నీకేముంది? నేను కూడా ఓన్గా ఆటో తీసుకుంటా. The subscriber is currently switched off. Please try after some. నమస్తేరా. నేను ఇలా దావతేరా, నీ దావత్ నడు. నాకు లేదా భాయ్ దావత్? బాయ్ బండికి ఇదే బండి చాబీలారా. బండి చాబీల దగ్గర దీనికే ఉన్నాయి ఆరా భాయ్ బండి చాబీలు. నీ బండి ఎడ పెట్టుకున్నావురా? నా బండి పోయింది, నా జిందగీ పోయింది. అయా నీ స్టోరీ చెప్పకు. నడురా భాయ్, నడు. పోతా మెల్లంగా ఓ, మంచిగా ఓ, ముద్ద తాగినాం మనం. నువ్వు నడు. జిందగీ పోయింది, ఇట్లా పోతే ఏముంది? బీర్ తెచ్చిన కృష్ణ తాగుతావా? ఏ అద్దు బ్రో, నీకు మందలు పట్టలేదుగా. అసలు ఏమైంది మోను భాయ్? ఈ తాగుడు ఏంది, ఈ తిరుగుడు ఏంది? అయితే పోయిన నా తమ్ముడు కృష్ణబాయ్ ఆని పిల్ల ఇట్లా మోసం చేసిందంటే అన్ని అది
స్టోరీ అడగవా కృష్ణబాయిగా స్టోరీ అడుగుతారు కదా ఇట్లా మెయిన్ టైంలో చెప్పు అడుగుతా చెప్పు బ్రో అసలు ఏమైంది అడుగుతావా అడుగా ఏం మాట్లాడాలి అర్థమవుతుంది కృష్ణ అసలు ఎట్లా ఇట్లా ఇది ఎట్లా అయింది అంత ఇలా మస్తు బ్రేకప్ ఇచ్చింది భయానికి యాక్చువల్గా చెప్పాలంటే పిల్ల పెళ్ళి కాక ముందుకే నాకు పిల్లగాడు ఉన్నాడు, ఆయన ఆటో నడుపుకుంటాడు, నాతోటే ఉంటా బ్యాంచోది అన్నది. ఇప్పుడు ఈడేమో ఈఎంఐల స్ప్లెండర్ బండి కొనుక్కొని చిన్న ర్యాపిడో గీపుడో అనుకుంటా కొడతాడు కృష్ణబాయి. ఓకే వచ్చిన 500లలో 200 ఖర్చు పెట్టుకుంటాడు, 90 కొట్టి ఆ 100 కోకింత పకోడీలు గికోడీలు ఉంటాయా పిజ్జాలు బర్గర్లు అటువంటి తినుకుంటూ వండుకుంటూ ఆ 300 సంపాదించుకుని పెద్ద ఆపినా ఫీల్ అనుకున్నా. ఆ సెకండ్ హ్యాండ్ అంటాను దాన్ని ఏమంటారు ఈఎంఐయా అది ఏంటిది ఈఎంఐ. ఆ ఈఎంఐలా ఆ బండి కొంటే ఆ బండి ఫైనాన్స్ గట్రా తీసుకుపోయాడు కృష్ణబాయి. ఆయనకి 300 సరిపోతలేవు అంట. 300 వస్తానే ఆయనకి. ఒక నిమిషం ఆవుతా మొన్న బాయ్. అయితే ఆ పిల్ల పోయింది, ఇన్ని మోసం చేసిందిరా అని చెప్పి తింటలేడు. ఇప్పుడు అది ఆటో ఆడు చెన్నూరు టు బీరెల్లి కొట్టుకునే పోరాడు మంచోడే. ఆయనకి మేడారంకు కిరాయిలు దొరుకుతాయి, కాటారంకు దొరుకుతాయి. ఎమ్లవాడ తెలుసుగా కృష్ణ మన దేవుడు శివుడు, ఆడికి దొరుకుతాయి అని కిరాయిలు. మున్నూరులో చక్కగా ఉంటా అని వెళ్ళిపోయింది కృష్ణబాయి ఆటోని తీసుకొని. ఈడేం చేసిన కృష్ణబాయి ఆయనకు చిన్న స్ప్లెండర్ బండి సినిమాకి తీసుకుపోదామంటే 100-200 ఫోన్పే అనే రోజు అది. ఫైనల్గా ఆ పిల్ల ఆటో ఉన్న సెక్యూర్గా ఉంటాడని పోయింది కృష్ణబాయి. ఇంకొన్ని రోజులు అయితే కారు బంగ్లా ఇల్లు అంటే చూసినావా అసుంటోతో వెళ్ళిపోతుంది. అసుంటి నేను దానికి ఎన్నిసార్లు చెప్పినా ఆడు ఇంటలేడు, అసలు పట్టించుకుంటలేడు, నన్ను ఎత్తలేడు ఆడు. అందుకే దండం పెట్టి పోరా అన్న. మోనుబాయ్ కాల్ వినట్టుంది కదా చూడు. అమ్మ అనికే పోయింది కదా కృష్ణబాయి, నా తమ్ముని గానికే పోయింది. విన్నాడా బాయ్? ఆడి ఇంటే ఏంది కృష్ణబాయి, ఆడి వినాలే. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆడి వినాలే. ఇప్పుడు ఆడికి పోయి ఆడు ఉండేందుకు కృష్ణబాయి 300 తోటి ఏ పోరు ఉంటుంది కృష్ణబాయి. ఆడు పోయి లేదా పట్టాల కింద పడి జావాలి. ఇప్పుడు ఆడు పట్టాల కింద పడి జావురా, నీసుంటాడు ఉండద్దురా, సావు పో. కట్ చేసినప్పుడు ఆ సొంటోళ్ళు జావాలి కృష్ణబాయి, మన సొంటోళ్ళు జావతే ఉంటుంది. సరే కానీ పంచాయతీ అర్థమైంది కానీ నీకు? అర్థమైంది. బెస్ట్ ఆప్షన్కి బెస్ట్ ఆప్షన్ కృష్ణ కార్ ఓనర్, మోను డీసీఎం ఓనర్. ఏది పెద్దగా ఉంటే అటు గది నడదాం. మరి మనం అర్థం మోనుబాయ్. మరి బీరేద్దాం. నువ్వు చెప్పు. అర్థం బీరేద్దాం. కొన్ని సిగరెట్ తాగు. అబ్బాయి చూడు కృష్ణబాయ్, సిగరెట్ కూడా లేవా? పుల్లలా మోనుబాయ్ ఇది వలగదేం కాల రోడ్డు మీద అద్దుబాయ్ అద్దుగా. మోనుబాయ్
మనం ఎప్పుడైనా విడిపోతాం అనిపించినప్పుడు ఇందులో ఉన్న లెటర్ చదువు, ఓకేనా?